నీకు వాక్యం చెప్పు, నీకు వాక్యం చదవబుద్ధి కావట్లేదంటే నీలో పాపము దాగి ఉందని అర్థం. నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదంటే నీలో పాపం దాగి ఉందని అర్థం. పాపం మనిషిని ప్రార్థన చేయనివ్వలేదు, బైబిల్ చదవనివ్వలేదు. బైబిల్ చదివేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు బైబిల్ చదవలేడు. అవును, ఎస్, ఈరోజు నీవు అదే స్థితితో ఉంటూ వెళ్తున్నావు, అదే దారిలో వెళ్తున్నావు, బైబిల్ తీస్తున్నావు, కానీ చదవబుద్ధి అట్లా. ఎందుకు? నీలో పాపం దాగి ఉంది. ప్రార్థన చేద్దామని నువ్వు మోకరిస్తున్నావు, కానీ వెంటనే పైకి లేస్తున్నావు, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని. అంటే నీలో సాతానుగాడు గూడు కట్టుకుని ఉన్నాడు అని అర్థం. నువ్వు చెప్పనక్కర్లేదు నీలో పాపం ఉందని. నువ్వు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదని చెప్తే ఎదుటి వ్యక్తి ఈజీగా చెప్పగలుగుతాడు నీలో పాపం ఉందని అర్థం, పాపం ఉందని. అవును, మరి పాపిష్టి ఆలోచన కలిగిన వాడు, పాపిష్టి వ్యక్తిత్వం కలిగిన వాడు, పాపిష్టి బుద్ధి కలిగిన వాడు, పాపిష్టి అలవాట్ల చేత నింపబడినవాడు, పాపిష్టి ఆలోచనలతో బుర్రను నింపుకున్నవాడు, పాపిష్టి మార్గంలో నడిచేవాడు, పాపిష్టి చూపులు చూసేవాడు, పాపిష్టి మాటలు వినేవాడు ప్రార్థన చేయలేడండి, బైబిల్ చదవలేడండి. నీవు బైబిల్ చదవటం అలవాటు చేసుకో, పాపం చేయలేవు, పాపిష్టి చూపులు చూడలేవు, పాపిష్టి మాటలు మాట్లాడలేవు, పాపిష్టి వాటిని జోలికి నువ్వు వెళ్ళలేవు, వ్యర్థమైన వాటి జోలికి నువ్వు వెళ్ళలేవు. ఈరోజు నీవు నీ జీవితం బాగుపడాలంటే నీలో ఉన్న ఆ యొక్క గూడు కట్టుకొని ఉన్న ఆ పాపిష్టి దుష్టుని నీ నుంచి దూరం చేసుకోవాలి. నీ కష్టాలు, నీ నష్టాలు, నీ ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన సమస్యలు గుండా వెళ్తున్నావు. ఓకే, నువ్వేం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, పరుగులు పెడుతున్నావు, కానీ సుఖం ఏముంది? సమస్యను తీర్చగలిగే దేవుని దగ్గరికి వస్తేనే ఆ సమస్య తీరుతుంది. నీలో ఉన్న పాపిష్టి గూడుని తొలగించుకొని బైబిల్ని నువ్వు